ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. 37వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. దీంట్లో ఒక 3 విషయాలు మీకు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ఇది దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యము చేయువారిని చూచి మత్సరపడవద్దు. చాలాసార్లు ఈ చెడ్డవారు లేకపోతే చెడుగా జీవించేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళని చూసి మనం చాలాసార్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపించకూడదు, లేకపోతే మనం వెళ్ళకూడదు అన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే, మరి వాళ్ళకి దూరంగానే, దుష్టుడికి దూరంగానే ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంటే వారి గురించి నువ్వు అసహించుకోవద్దు, లేకపోతే మత్సరపడవద్దు. కానీ వారి యొక్క ఎన్నుకున్న విధానం, వారు ఎంచుకున్న మార్గం ఎలాంటిదంటే కింద జవాబు ఇచ్చారు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. చూసారా, వాళ్ళు ఎంచుకున్న మార్గం మనం ఏమి చెయ్యక్కర్లా. వాళ్ళు ఎంచుకున్న మార్గమే వారిని ఎండగొట్టుద్ది, వారు ఎంచుకున్న మార్గమే వారిని వాడగొట్టుద్ది అనమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా వారిని చూచి మనం అలా చేయడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. మనం మత్సరపడొద్దు, వ్యసన పడొద్దు. మనం చాలాసార్లు ఇవన్నీ మన కంటి ముందు వస్తూ ఉంటాయి. కాబట్టి దేని గురించి ఒక్కోసారి కొన్నిసార్లు మనం గవర్నమెంట్ గురించి కూడా అట్లా అనుకుంటూ ఉన్నాం. ఏం అనుకోకూడదు, ఏమొద్దు. ఎవరు ఎంచుకున్న మార్గం వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా, నడిపించుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత ఇది చూద్దాం. చూడండి, ఇప్పుడు 3వ వచనంలోకి వస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. అది మానేసి నువ్వేం చేయాలంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును, అవి అసహించుకోవడం, మత్సరపడడం అన్నీ కూడా వదిలేసి నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా, దేవుని యందు నువ్వేం చేయాలి, నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంతేకాకుండా రెండోది ఏం చేయాలి సార్, సత్యాన్ని మనం ఏం చేయాలి, అనుసరించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం, దేవుని మాటే సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. కాబట్టి ఈ సత్యం పరిశుద్ధ గ్రంథంలో ఏది చెప్తుందో దాని ప్రకారంగానే మనం అనుసరించాలి. దాని ప్రకారం మనకి కొలబద్ద, లేకపోతే మన బేసు, మనం దేన్ని బట్టి మన విషయ సూచిక అనొచ్చు, లేకపోతే మన మాన్యువల్, మన బ్రతుకు. ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు ఒక ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, అది ఎలా ఆపరేట్ చేయాలో మనకు తెలియదు అనుకోండి. వాడు ఏం చేస్తాడు, ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఆ బుక్ చూడగానే ఆ బుక్లో ఉన్న విధా ప్రకారంగా చేస్తే నువ్వు కొన్న వస్తువు ఏమవుతుంది, అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే మన జీవితానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటంటే ఒక మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. దీంట్లో మన బ్రతుకుకు కావలసిన మందు, మన బ్రతుకును నిలబెట్టే విషయాలు, మనలను తలగా చేసే విషయాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ది మాన్యువల్ మనకి తెలియాలి. ఒక సమస్య రాగానే సత్యం ఏంటి, ఇప్పుడు ఒక వచ్చింది, సపోజ్ అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం గురించి నా మాన్యువల్ ఏం చెప్తుంది, రోగం గురించి ఇదేం చెప్తుంది, రోగం వచ్చిన వాళ్ళ గురించి ఇది ఏం మాట్లాడుతుంది అన్న విషయం నీకు తెలిస్తే, ఖచ్చితంగా ఇది నీకు అర్థమైతే ఆ రోగంలోంచి నువ్వు బయటపడగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూర్చుని ఏడుస్తా కూర్చుంటే రోగం తగ్గుద్దా? తగ్గదు. నువ్వు ఎంత ఏడ్చినా రోగం తగ్గదు. కానీ నువ్వేం చేయాలి, దేవుని యందు నమ్మిక ఉంచి సత్యాన్ని అనుసరించాలి. ఈ వాక్యంలో ఒకటి ఉంది, యెషయా గ్రంథంలో ఏమని, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది అని నీకు తెలియగానే ఇంక ఎవ్వరి మాట నీకు వద్దు. ఎవరో ఏదో చెప్పారు, లేకపోతే ఏదో చేశారు, లేకపోతే ఈ మెడిసిన్ వేసుకుంటా, లేదా అది నీ ఇష్టం, నాకు అనవసరం. నువ్వేం చేయాలి, రోగం పలకటం మానేసి, రోగం నీ శరీరంలోకి వచ్చిందన్న విషయం ఏమిటంటే అది ఇల్లీగల్గా వచ్చింది. ఇల్లీగల్ అంటే ఏంటంటే అక్రమంగా నీ శరీరంలో దూరింది. ఎలాగో నీ మాటలను బట్టో, లేకపోతే సాతానుగాడికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టో, మొత్తానికి ఏదో ఒకటి చేసి అపవాదిగాడు తీసుకొచ్చి అనారోగ్యాన్ని నీ చేతిలో, నీ ఒంట్లో పెట్టాడు.
ఇప్పుడు సత్యం నీకు తెలిసింది. సత్యం ఏంటి? సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యం? 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు కన్యక గర్భమున ఈ లోకంలోకి ఇశ్రాయేల్లో బెత్లెహేములో ఉన్న చిన్న గ్రామంలో పుట్టారు. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు విరామం లేకోకుండా కుంటోళ్ళు, గుట్టోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళని దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. 2 ప్రసంగాలు. పరలోక రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు తగిన ఫలం ఫలించండి. ఇవే ప్రసంగాలు చేస్తూ అందరి కొరకు ఆ సిలువలో, ఆ కొండపైన, ఆ గొల్గతా కొండపైన సిలువలో మనందరి కొరకు రక్తాన్ని కార్చి ఎదర భాగం ఆయన శరీరంలో ఉన్న ఫ్రంట్ భాగం ద్వారా రక్షణ మనకి చూడటం. ఎవరైతే ఆ సిలువను చూచారో వాళ్ళందరూ చూడండి, సిలువ ఎలాంటిదంటే సిలువ బొమ్మ కాదు, సిలువ మీద ఉన్న వ్యక్తి యేసయ్య. ఎవరైతే యేసయ్య వైపు చూచారో చీకట్లో ఉన్న వాళ్ళందరూ యేసయ్య వైపు చూడగానే వాళ్ళ ముఖాలకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దరిద్రత అనేది చీకటి. నువ్వు ఎప్పుడు అలాగే ఉండటం అనేది చీకటి. రోగంలో ఉండటం అనేది చీకటి. అట్లంటే పాస్టర్ గారు రోగాలు రావా? వస్తాయి. వచ్చినా మనకు ఆల్రెడీ ముందు ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సత్యం మనకు తెలుసు. సత్యం ఏమిటంటే ఆయన ఫ్రంట్ భాగం ద్వారా రక్షణ వచ్చింది. ఆయే మనిషి వెనక్కి వెళ్ళి చూస్తే వెనక పొందిన 39 కొరడా దెబ్బలు మాంసాన్ని తీసేసి వెనకొన్న వెముకలను ఎందుకు చూపించిందంటే నువ్వు బాగుపడాలని. కాబట్టి నువ్వు బాగుపడటం గ్యారెంటీ. అది సత్యం. అబద్ధాన్ని నమ్మొద్దు. నా జీవితం ఇంతే, ఇంకా నేను నడవలేనేమో, ఇంకా నేను లేవలేనేమో, ఇంకా నేను చచ్చిపోతానేమో, నాకు ఇంకా ఆరోగ్యం రాదేమో, అవన్నీ అబద్ధాలు. సత్యం ఏమిటంటే యేసయ్యని నమ్మి సత్యం చెప్తుంది ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగింది. తీసుకుంటావో తీసుకోపోతే నీ ఇష్టం. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నేను ప్రకటించే యేసయ్య సజీవుడు, నిన్ను పరిగెత్తించగలడు. తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించెను. ఆయన రెక్కల కింద వారు కొవ్విన దూడవలు ఏం చేస్తారు? సత్యంలో ఉంటే ఎలాగుంటావు తెలుసా? 4వ వచనం ఏముంది? యెహోవాను బట్టి. అప్పుడేముంది అంటే ఇప్పుడు నువ్వు బాగుపడాలి అంటే నువ్వు ఎలాగుండాలి? సత్యాన్ని పట్టుకుని నువ్వేం చేయాలి? సంతోషించాలి. యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే, సత్యాన్ని పట్టుకుని నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛ ఏంటి? బాగుపడటమే కదా. నీ కోరిక ఏంటి? చక్కగా ఆరోగ్యం ఉండటమే కదా. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఎలాగుండాలో తెలుసా? హ్యాపీగా ఉండాలి. రోగాన్ని బట్టి కాదు. రోగం ఉన్నా సరే, రోగ మధ్యలో ఉన్నా సరే, అగ్నిగుండంలో ఉన్నా సరే నువ్వు ఎలాగుండాలో తెలుసా? హ్యాపీగానే ఉండాలి. ఎందుకు హ్యాపీగా ఉండాలి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆయన సత్యవంతుడు. నీకు ఈ రోగం వస్తుందని ఆయనకి తెలుసు, నీకు ఈ కష్టం వస్తుందని ఆయనకి తెలుసు, నీకు వ్యాధి వస్తుందని ఆయనకి తెలుసు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని ఆయనకి తెలుసు. కాబట్టి తెలిసిన దేవుడు నిన్ను విడిపించగలడని నువ్వు నడుస్తూ ఉన్నావు. మీ పిల్లోడు బురదలో పడిపోయాడు. పడితే పడ్డాడని వదిలేసి వెళ్ళిపోతారా? లేపుతారా? లేపరా? పోరా, నీ బాధ నువ్వు పడరా అని వదిలేసిపోతారా? పోరు. ఏం చేస్తారు? అవసరమైతే లేపి కడిగి శుద్ధి చేస్తారు. ఎందుకు? మీరు అందుకే ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు చెడ్డవారయ్యుండియు మీ బిడ్డలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులు మీకు ఇవ్వడా? అంటే దేవుడు నిన్ను స్వస్థపరచడా? ఇంకో సత్యం చెప్తున్నా, మీకు అర్థమవుద్దో లేదో.
ఆల్రెడీ రోగం వచ్చిన అనుకుంటున్నావు నువ్వు. పరలోకం నిన్ను రోగంగా చోట్ల ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతుడుగానే చూస్తుంది. ఆ చూపుతో నువ్వు ఏకీభవిస్తే నీకు విడుదల. ఆ చూపుతో కాకుండా నువ్వు నీ చూపుతో చూసుకుంటే రోగం నిన్ను మింగేస్తుంది. వెలుచూపుని బట్టి చూచేవాళ్ళం కాదు, మనం ఏ చూపుతో చూచేవాళ్ళం? పరలోకంలో లేకపోతే ప్రభువు 2025 సంవత్సరాల క్రితం ఆయన వీపిలో మాంసం అంతా తొలగించారు, ఎముకలన్నీ కనపడ్డాయి. అవి దేనికోసం అంటే నేను వెళుతున్న ఈ రోగ స్థితిని మార్చడానికి. అది సత్యం, అది 100% నిజం. కాబట్టి నేను నిజాన్నే నమ్ముతాను, నా ఒంట్లో ఉన్న రోగాన్ని నేను నమ్మను. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ప్రభుకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? కాబట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. యూ హ్యావ్ టు రిజాయిస్. ఇక్కడ విషయం ఏంటో తెలుసు, ఇక్కడ వాక్యం చదువు. యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? మీ హృదయవాంఛ అంటే బాగుపడటమే కదా. అంటే నువ్వు బాగుపడాలంటే నీ నోట్లో ఏముండాలి? నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నాతో ఉంటే నాకెందుకు దిగులు, నా ప్రభు నాతో ఉంటే నాకెందుకు చింత. నా ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? మిమ్మును గూర్చి నేను చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు. ఎవరు మన గురించి చింతించుచున్నాడు? ఇంక మనకెందుకు చింతలు? కాబట్టి నువ్వేం చేయాలి? చింతను పక్కన పడేసి ఎలాగుండాలి? నాకు అనారోగ్యమా? ఓకే, పర్లేదు, ఏం ప్రాబ్లం, నా ప్రభు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తూ. ఆ స్థితిలోకి మీరు వచ్చును గాక. అటువంటి మైండ్ సెట్ అవును గాక. కృంగిపోవటానికి వీలు లేదు. సత్యాన్ని నువ్వు పట్టుకోవాలి, సత్యాన్ని వెంబడించాలి, సత్యాన్ని నువ్వు జీవించాలి, సత్యం మీదే నువ్వు నిలబడాలి. ఏంటి సత్యం తెలుసా? నువ్వు ఆరోగ్యవంతురాలివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బలహీనుడు ఏమని చెప్పాలి? కాబట్టి మీరు ఎవరు ఇప్పుడు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నారు? దేవుని యందు నమ్మిక ఉంచారు. రెండోది ఆయన సత్యాన్ని పట్టుకున్నారు. మూడోది దేవుని బట్టి సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని బట్టి నువ్వు సంతోషించడమే. అందుకే హబక్కు ఏమన్నాడో తెలుసా? చాలల్లో పైరు లేకపోయినా, దొడ్డిల్లో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు, నేను యెహోవాను బట్టి. ఎవరిని బట్టి ఆనందిస్తాడంట? అంటే ఇంట్లో బియ్యం లేవు, ఏమీ లేవు, కానీ నీలో ఏముందో తెలుసా? ఆనందం. దేవుని బట్టి ఆనందిస్తున్నావు. ఆ ఆనందమే నీకు కావాల్సినవన్నీ తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండోది సత్యాన్ని అనుసరించాలి. మూడోది ఏం చేయాలి? ప్రభువుని బట్టి నువ్వేం చేయాలి? ఎంతమందికి ప్రభువుని బట్టి సంతోషం ఉంది? హల్లెలూయా. ప్రభుని కలిగి ఉన్నందుకు సంతోషం వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు నాతో ఉన్నందుకు స్తోత్రాలు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ ఉన్నా లేకపోయినా ప్రభు నాతో ఉన్నాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. ప్రభు ఉంటే చాలండి, అన్నీ ఉన్నట్టే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పెళ్లిలో ప్రభు ఉన్నాడు, ఏమైపోయింది? కానాను విందులో అవమానం ఏమైపోయింది? ఘనతగా మారిపోయింది. బేతస్తా కోనేరు దగ్గరికి వెళ్ళాడు, ఎవడో సహాయం చేయకపోయినా 38 ఏళ్ల నుంచి పడున్నాడు, లేచి నడుచుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినా, ప్రభు నీ దగ్గరికి వచ్చినా నీ బ్రతుకు మారిపోద్ది. దేవునికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి రోగానికి ఎదురు నువ్వు నిలబడాలి. దేవుని యందు నువ్వు నమ్మికుంచి సత్యాన్ని అనుసరించు. మన మాన్యుల్లో ఏం చెప్పింది అదే చెయ్యాలి. ఒకటే మాట, దేవుడు నన్ను బాగు చేశాడు, ఎప్పుడో ఆయన పొందాడు. పేతురు చెప్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆల్రెడీ ఇట్స్ డన్. కాబట్టి ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ప్రభు మోకాళ్ళు కాదు, నడువు నొప్పులు కాదు, ఏదొచ్చినా నీ నోట్లోంచి సత్యం పలకాలి. ఏం సత్యమో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకు. దావీదు ఏమనేవాడో తెలుసా? దేవుడిని ఏమని పిలిచాడో తెలుసా? నా బలమా అని పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. దావీదు ఏమని పిలుస్తున్నాడు? నా బలమా, నా కోట, నా శైలమా, నా దుర్గమా, నా బలమా
అని పిలుచుకున్నాడు. మీ బలం ఎవరో మీరు పిలుచుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మందులు నీ బలం కాదు, ఏదో తిండి నీ బలం కాదు. ప్రభు నీ బలం, ప్రభు నీ బలం. ఆయన దెబ్బలు నీకు బలం, ఆయన వాక్కు నీకు బలం. ఆయన వాక్కును పంపి ఆయన ఏం చేశాడో తెలుసా? అందరినీ బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కాబట్టి చాలా మంచి మాట దేవుడిచ్చాడు ఇప్పుడే. నీ శరీరం మీదకి ఏ వాక్కును పంపుతున్నావు అర్థం చేసుకోండి. నీ శరీరం మీదకి ఏ మాటను వదులుతున్నావు? బాగుపడతానని వదులుతున్నావా? బాగుపడను అంతే అని వదులుతున్నావా? ఏ మాట వదులుతున్నావు? బాగుపడుతున్నానని, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, నేను ఆరోగ్యవంతురాలను. తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన నా హృదయంలో ఉదయించాడు. ఇంకొక సత్యం చెప్తున్నా, ఇంకో కొంచెం డీప్గా వినండి. మీకు బాడీ, సోల్, స్పిరిట్ చెప్పాను, శరీరము, ప్రాణము, ఆత్మ చెప్పాను. ఇప్పుడు ఆత్మలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రాణాన్ని మనం ఆపి ఆత్మలో ఉన్న స్వస్థతను శరీరంలోకి తీసుకురావాలి అంటే నీ మాట చాలా విలువైంది. జీవ మరణాలు ఎక్కడున్నాయి? దేనికి స్తోత్రాలు చెప్పండి. అభివృద్ధి అయినా ఆశీర్వాదమైన ఏదైనా నీ మాట నువ్వు ఏది పలుక్కుంటున్నావో, ఏది వదులుతున్నావో ఆ మాటే నీ ప్రభావితం చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు పలికిన మాట ప్రతిఫలమే ఈరోజు నువ్వు ఉన్న స్థితి, రేపు ఉండబోయే స్థితి. నువ్వు ఏది పలుకుతావో, ఏ మాట వదులుతావు. ఇప్పుడు కాళ్ళు నొప్పులోనే, అమ్మో నొప్పులు అయిపోయింది, నా పని అయిపోయింది అనుకో, వచ్చే సంవత్సరానికి నీకు వీల్ చేయరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? ఆ మాట మీద పలకటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీరు పోయటం. పలికినప్పుడల్లా నీటి చుక్కేస్తున్నావు, ఒక గ్లాసు నీళ్లు పోస్తున్నావు. నీళ్లు పోస్తే ఖచ్చితంగా విత్తనం ఏమవుతుంది? మొక్కొచ్చుద్దా రాదా? వీల్ చేయరే నీకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదో నడువు నొప్పి రాగానే ఎవడో చెప్పాడు కిడ్నీ అనుకో, ఇంకా కూర్చున్నా నుంచున్నా, నాకు ఊరికే నీకు తెలియదు, టెస్ట్ లేదు, ఏమీ లేదు. ఎవరినో దడిపించడానికో లేకపోతే ఎవరి దగ్గర ఏదో అది కొంచెం సానుభూతి పొందటం కొరకు నా కిడ్నీలు పాడవుతాయేమో, నా కిడ్నీలు ఖచ్చితంగా 2 కిడ్నీలు లేచిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి రోగం నీకు తెలిసిన రోగం మీద నువ్వు ఆ మాట పలకకూడదు, దానికి నీరు పొయ్యకూడదు. ఏం పొయ్యాలో తెలుసా? దానికి దేవుని రక్తాన్ని పొయ్యాలి, దేవుని దెబ్బలు పొయ్యాలి. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, నేను ఆరోగ్యవంతురాలను, నేను ఆరోగ్యవంతుణ్ణి. నా ప్రభు నా రోగాన్ని తీశాడు. రోగవాన్ని జయం ఎక్కడ? రోగవాన్ని బలం ఎక్కడ? నా ప్రభు నాతో ఉంటే నువ్వు నన్నేం చేస్తావు? రక్షణ పొందక ముందు నా మీద నీకు అధికారం ఉంది. రక్షణ పొందిన తర్వాత ప్రభుకి నేను ప్రియురాలుగా మారిపోయాను, నేను సంఘంగా మారిపోయాను. ఏ డాగు, ఏ మచ్చ, కళంకము, ముడతలేని బిడ్డగా మారిపోయాను. కాబట్టి నువ్వు వచ్చి నన్ను పాడు చేయడానికి వీలు. నీకు నాకు తెగతెంపులైపోయింది. నేను ఆరోగ్యవంతుడి. దేవునికి స్తోత్రాలు చేయాలి. నేను ఆరోగ్యవంతుడు. దేవుని నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. అపోస్తలుడైన పౌలుకి అనారోగ్యం వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు 3 సార్లు, అయ్యా తగ్గించవా? కొంతమంది అంటారు పైల్స్ అంటారు, ఏమొచ్చిందో తెలియదు నాకు, మొత్తానికి ఏదో ఒక అనారోగ్యం ఉంది, ఆ ముళ్ళు అలాగుంది. ప్రభు దగ్గరికి రాగానే ప్రభు ఏం చెప్పారో తెలుసా? నా కృప నీకు, కృప నీతో ఉంటే రోగం యొక్క నరాలు మొత్తం తెగిపోయినాయి, అది చచ్చిన శవంలా పడుంది, నీ దగ్గర ఊరికి అలా పడుంది, ఒక దినాన అది పారిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి నువ్వు కృప కింద ఉండవు. కృప నీ వల్ల కాని పనులు కృప చేసి పెట్టుద్ది. కాబట్టి దేవుని వాక్యం నీ కృప. వాక్యం అంటేనే కృప. ఆ వాక్యాన్ని పలుకుతుంటే కృపను రోజు రాసుకుని 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 పలికి 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 ఆఖరికి ఏమైపోద్దో తెలుసా? ఆ రోగానికి బాబా చాలా మంచి మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చాలా మంచి మాట ప్రభు. హల్లెలూయా. వినండి, ఈరోజు నువ్వు నీ రోగానికి మాటలు
పలుకుతుంటే అది రక్త ప్రసరణలాగా రోగం పెరిగిపోతా ఉంటుంది. కాబట్టి దానికి వెళ్ళే శక్తిని, నీ మాట ద్వారా వచ్చే శక్తిని ఆపేయాలి. నువ్వు ఏం పలకాలో తెలుసా? ఎప్పుడు కూడా సత్యాన్ని పలకడమే. నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నా యేసయ్య పొందిన దెబ్బల చేత. నువ్వు ఇల్లీగల్గా నా శరీరంలో ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు వెళ్ళిపోవాలి, ఉండటానికి వీల్లేదు. యేసునామములో వెళ్ళిపో. యేసునామములో రోగమా, నువ్వు ఉండటానికి వీల్లేదు. నరాలకు ఆజ్ఞాపిస్తున్నాను. శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలకు పైబడి కుంటివాడు ఉన్నాడు. వాడిని చూచి మా దగ్గర అన్నారు, వెండి బంగారాలు లేవు, మేము ఒకటి కలుగున్నాం. ఏం కలుగున్నామో తెలుసా? యేసయ్య నామాన్ని కలుగున్నాం. యేసు నామమున లేచి నడవమనగానే 40 సంవత్సరాలు కుంటిపడ్డేవాడు లేచి నడిచినప్పుడు, ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఆనాడు చేసిన అద్భుతాలు దేవుడు, అన్ని నామముల కన్నా పైనామం ఇచ్చిన దేవుడు, ఆ నామాన్ని పలుకుతూ ఉంటే రోగం యొక్క రక్త ప్రసరణ ఆగిపోయి అది ఎండిపోయి రాలిపోతుంది. ఈ ఎంఆర్ఐ స్కాన్లకి, సిటీ స్కాన్లకు కూడా కనపడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అది అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని నమ్మాలి. రెండోది సత్యాన్ని అనుసరించాలి. మూడోది యెహోవాను బట్టి ఏం చేయాలి? ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారు, రావంట. వస్తాయి. వచ్చిన పలకం దేవునికి స్తోత్రాలు చేయాలి. అసలు దాని ఎంకే చూడం. దేవునికి స్తోత్రాలు చూడకపోతే అది ఏం చేస్తుంది? లాస్ట్కి ఇది నన్ను చూడట్లేదు అని పారిపోద్ది. దేవునికి స్తోత్రాలు. అంతేనా కాదా? అసలు చూడట్లేదు, మాట్లాడట్లేదు, ఏమి చేయట్లేదు, అది ఏం చేస్తుంది? లాస్ట్కి వెళ్ళిపోద్ది. ఉంటుందా? వాక్యం చదువుతుంటే యేసయ్య ముఖాన్ని చూస్తున్నట్టు. దేవునికి స్తోత్రాలు. ఎంతమంది యేసయ్య ముఖాన్ని చూస్తున్నారు? సెల్ ఫోన్ పెట్టి జుట్టు బాగుందా లేదా ముక్కు సరి చేసుకుంటున్నారు. అదే కెమెరా ఆన్ చేసి శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇంక అదే జీవితం కాదు. అది ఇచ్చిన యేసయ్య జీవితం, నిన్ను తయారు చేసిన ఆయన జీవితం. ఆయన్ని పట్టుకోవాలి. ఆయన వైపు యెహోవాను బట్టి సంతోషం. ఆయన్ని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛలన్నీ ఏమవుతాయి అంట. అందుకే చాలా మంది కోరికలు తిరగపోవడం కారణం ఏంటో తెలుసా? దేవుని బట్టి సంతోషం లేదు. సత్యం మీద నువ్వు బతకాలి. సత్యం, దరిద్రత నీ సత్యం కాదు. యేసయ్య ఎవరో తెలుసా మీకు? సృష్టి చేసింది ఎవరు? ఆయన ఉన్న ప్రదేశం ఎలాంటిది? ఆ బిడ్డవు నువ్వు. ఆ సత్యం నీ బుర్రలో ఉంటే నీ నోట్లోంచి లేకి మాటలు రావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దరిద్రులుగా ఉంటే ఆయనంట మన కొరకు దరిద్రుడిగా మారిపోయి మనల్ని ఏం చేశాడంట? పరలోకం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఆరోగ్యవంతులుగానే చూస్తుంది. రెండోది ఎలా చూస్తుందో తెలుసా? ధనవంతురాలుగానే చూస్తుంది. ధనవంతుడిగానే చూస్తుంది. కొంతమంది నచ్చినా నచ్చకపోయినది వాస్తవం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మాలి, సత్యాన్ని పట్టుకోవాలి, ఆయన బట్టి సంతోషించాలి. చివరి మాట ఏంటో తెలుసా? 5వ వచనం, నీ మార్గములు యెహోవాకు నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. అది ఆయన మార్గాలు ఎవరికి అప్పచెప్పాలి? సొంత ప్లాన్స్ చేయమాకండి. బైబిల్ ఉంది, నన్ను అడుగకయ్యే మీరేం చేస్తున్నారు? ఏదైనా పని చేస్తున్నావా? ప్రభుకే చెప్పాలి ఫస్ట్. ప్రభువా ఇది చేస్తున్నా నీ చిత్తమా కాదా? ప్రభువా ఇది తింటున్నా నీ చిత్తమా కాదా? ఏది నీ ప్లాన్ నాయనా? నీ ఆలోచనే నా జీవితంలో నెరవేర్చబడాలి. నా ఆలోచనలొద్దు, నా తలంపులొద్దు, నేను ఎత్తుక్కోవటం వద్దు, నాకు లవరొద్దు, నాకు ప్రియుడొద్దు, ప్రియురాలొద్దు. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. నువ్వు నా పట్ల మంచి ఉద్దేశాలు కలుగున్నావు. ఆ ఉద్దేశాలు నా పట్ల నెరవేర్చబడాలంటే మన మార్గాలన్నీ ఎవరికి అప్పచెప్పాలి? ఈ 4 చేస్తే దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. అనేకుల ముందు నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా ఏం చేయాలి చెప్పండి? రెండోది ఏం చేయాలి? సత్యాన్ని. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. వాక్యాన్ని ఏం చేయాలి నువ్వు? ఇవుడి అంటే ఏం చేయాలి? ఎగ్గొట్టాలా? ఇంకో విషయం తెలుసా? నేను వేసే కానుకలకి పాస్టర్ గారు బిత్రపోయింది. అక్కడ అడగండి, బిత్రపోయావా లేదా? బిత్రపోయింది. ఇదేంటి ఇలా వేసేస్తున్నావు నువ్వు? వేసా. సత్యం నాకు తెలుసు. నేను విత్తిన ప్రతి విత్తనం ఏమవుద్ది? తిరిగి వస్తుందా రాదా? 100% తిరిగి వస్తుంది. 100 అంతల ఫలంతో నాకు తెలుసు ఆ సత్యం.
కాబట్టి సత్యాన్నే నమ్ముతాను, నేను సత్యాన్నే నమ్ముతా. దేవుడు చేయమన్నదే చేస్తా, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు వచ్చి నేను అడిగిన డబ్బులు ఇవ్వను, ప్రభు నాతో చెప్తే మీరు అడగకపోయిన మీకు ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పిందే చెయ్యాలి, సత్యం. ప్రభు ఏది చెప్పితే అది చెయ్యాలి. ఒకటి తక్కువ కాదు, వెనకది. ఇవ్వుడి అంటే ఇవ్వటమే. ఇవ్వుడి ఇవ్వబడిని అణిచి కుదించి దిగజారినట్టుగా మనుషులు మీ ఒళ్ళో కొలుస్తారంటే ఇచ్చిపడేయడం అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాస్టర్ గారికి 2 మంచి చీరలు పెట్టారు, ఇచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిది. మొహమాటం లేదు, అంతే. ప్రభు కొరకు సత్యాన్ని అనుసరించాలి. ప్రభు నమ్మమంటే నమ్మాలంతే, ఇంకా దానికి అనుమానం లేదు. షడ్రకు మేషకు అబెద్దుగోలు ఎలా నమ్మారు, దానియేలు ఎలా నమ్మాడు. అవసరమైతే సింహాల బోన్లో. ఏమండి, శ్రమలు వచ్చి నేను ప్రభువుని నమ్మకుండా ఉంటే దేవుని కార్యం చూడవు. శ్రమలో నువ్వు ప్రభువుని నమ్మితే ఆయన హస్తం నీకు కనపడుద్ది. రెండోసారి నువ్వు ఎక్కువగా నమ్ముతావు. దావీదు సింహాన్ని కొట్టాడు ఎలుకబంటిని. గొలియాతు రాగానే దావీదుకి ఎట్లా ఉందో తెలుసా? ఆడు చిన్న కుక్కలాగా అనిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభుని నమ్మాలి, సత్యాన్ని అనుసరించాలి. యెహోవాను బట్టి రోగం ఉన్నా ఏం చేయాలి, ఇబ్బందులు ఉన్నా ఏం చేయాలి, కష్టం ఉన్నా ఏం చేయాలి. అప్పుడు నీ హృదయ వాంఛలు ఏమవుతాయి అంట. 4వది, మీ మార్గాలు ఎవరికి అప్పచెప్పాలి. కొంతమంది అంటే పాషి గారు మా పిల్లడు మీ చేతికి, నాకు కాదు ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభువుకి నా మార్గం, నా బిడ్డను నీకే అప్పచెప్పాను. ఇదిగో నాయన, నా వ్యాపారాన్ని నీకే అప్పచెప్పాను. నాకు తెలియదు దీన్ని ఎలా పెంచుతావో, నాకు తెలియదు, నీకే అప్పచెప్తున్నాను. వృత్తిని ఆయనకే అప్పచెప్పాలి. ఆయన టేక్ ఓవర్ చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు. నేను అంటాను, మీ వ్యాపారంలో ఆయనకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వాలి మీరు. దేవునికి స్తోత్రం. అప్పచెప్పటం ఏంటి? అయ్యా నేను ఒక్కడినే చేయటం కాదు, మీరు కూడా రండి పార్ట్నర్గా. ఎవరైతే ఆయన్ని పార్ట్నర్గా చేసుకుంటే ఇంకా జీవితం ఎలా ఉంటుంది అంటారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, కరువు ఉందని వెళ్ళొద్దు, కరువు వైపు చూడొద్దు. నేను సత్యం చెప్తున్నా విను. నాటు విత్తనం అనగానే ఎవడైనా నాటుతాడా? కరువులో వర్షం లేదు, భూమి నెరలు విడిచింది, నాటాడు. ఎవడు బుర్రకు అందలా 100 బస్తాలు కోసేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పే పనే మనం చేయాలి. ఎప్పుడు చేస్తాం అద్భుత కార్యాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? ఫస్ట్గా ఆ దుష్టులను బట్టి వాళ్ళని బట్టి అసహించుకుని మచ్చరపడద్దు. అవన్నీ పక్కన పడేయండి. వాళ్ళ గడ్డిలాగా, వాళ్ళు ఎట్లా మనకు అనవసరం. ప్రేమిస్తాం. వాళ్ళు ఎంచుకున్న మార్గమే వాళ్ళని ఎండగొట్టుద్ది. వాళ్ళు ఎంచుకున్న మార్గమే వాళ్ళు వాడిపోతారు, మనకు అనవసరం. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభుని నమ్ముకుందాం. 2వది ఏం చేద్దాం? సత్యాన్ని అనుసరిద్దాం. 3వది ఏం చేద్దాం? ప్రభువుని బట్టి సంతోషించాలి. నువ్వు ప్రభువుని బట్టి సంతోషం. 4వది ఏంటో తెలుసా? ఆయన మార్గాలు మనము. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడంటే, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఆయన నమ్మితే, చెప్పండి, ఆయన సత్యాన్ని పట్టుకుంటే, మా నాన్నను బట్టి నేను సంతోషిస్తే, నా మార్గాలన్నీ మా నాన్నకి అప్పచెప్తే, మా నాన్న నా మైండ్ పగిలిపోయే కార్యాలు చేస్తాడు. ఎదుటి వాళ్ళు చూసి ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షరసం? ఫస్ట్ ఎవడైనా కొంచెం మంచిది, తర్వాత జబ్బుది పోతాడు. నువ్వు ఇప్పటికీ మంచిది ఉంచుకున్నావే. ఎస్, వాళ్ళతో చెప్తాం, ఎప్పటికి కాదు, మా పిల్లల మా ముని వాళ్ళ వరకు కూడా ఉంటుంది ఆ ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. ఎస్, ఎత్తాలంతే. పిల్లలకు దేవుడు చెప్పాడు, పిల్లలు. అటువంటి కృప మీ అందరి మీదకి వచ్చును గాక. హల్లెలూయా.